హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 23, 2025 వార్తల్లో చాలా అంశాలు నిలిచాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్న ఏదైతే ఉంటుందో సమాధానాన్ని, వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ప్రెడిక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఇస్తున్నాను. మీకు ఇక్కడ సమాధానం ఇవ్వడం అనేది అలవాటు అయిపోతే ఎగ్జామినేషన్ హాల్లో ఇదే ప్రశ్న కనబడే అవకాశం ఉంది కాబట్టి సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? ఇక ఇక్కడ నిన్నటి ప్రశ్న, 2024 సంవత్సరానికి గాను ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఎవరు అని చెప్పేసి అడిగాను. సంస్థ కానీ వ్యక్తి కానీ తెలపండి అని చెప్పేసి అడిగాను. సో చాలామంది అభ్యర్థులు, వందలాది మంది అభ్యర్థులు సమాధానాన్ని ఇచ్చారు. ఒకసారి చూడండి. నిహాన్ హిడాంక్యో గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఏటా కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ మంత్లో ప్రకటనతో వార్తల్లోకి వస్తాయి. ప్రకటన. మరి నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం మాత్రం డిసెంబర్ 10 నోబెల్ వర్ధంతి రోజున ప్రధానోత్సవం జరుగుతుంది. ఇక్కడ నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో ప్రకటిస్తారు? 6 రంగాలు. 6 రంగాలు ఏంటి? మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. 6 రంగాల్లో నోబెల్ పురస్కారాలను, ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను 1901 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రారంభంలో 5 రంగాల్లో ఇచ్చేవారు. తర్వాత 1968లో ప్రారంభిస్తున్నామని చెప్పారు. 1969 నుండి ఎకానమీలో నోబెల్ పురస్కారాన్ని ప్రారంభించారు. ఇదంతా కూడా చారిత్రక నేపథ్యం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నోబెల్ ఇన్ పీస్ ఉంది కదా, శాంతి రంగంలో నోబెల్ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఒక్క రంగంలో మాత్రం, ఈ ఒక్క ఫీల్డ్లో మాత్రం వ్యక్తులకే కాదు, వ్యక్తులతో పాటు సంస్థలకి కూడా నోబెల్ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. గుర్తుపెట్టుకోండి. నోబెల్ పురస్కార గ్రహీతలు ఒక రంగంలో గరిష్టంగా 3 మించకూడదు. అది రూల్, కండిషన్. ఇక్కడ ఒక్కొక్క రంగంలో కనుక అబ్జర్వ్ చేస్తే పురస్కార గ్రహీతలు వ్యక్తులు, మనుషులు. కానీ పీస్, శాంతి రంగం ఉంది కదా, శాంతి రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు మాత్రం వ్యక్తులైనా కావచ్చు, సంస్థలైనా కావచ్చు, లేదా వ్యక్తి, సంస్థ రెండైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, నోబెల్ పురస్కార గ్రహీతల ప్రకటన స్టాక్హోమ్, స్వీడన్ నుండి వెలువడితే కేవలం నోబెల్ ఇన్ పీస్, శాంతి రంగంలో పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఆ ప్రకటన స్వీడన్ నుండి రాదు. నార్వే రాజధాని ఆస్లో, నార్వే నుండి ఈ ప్రకటన వస్తుంది. గుర్తుంచుకోండి. పురస్కార ప్రధానోత్సవం కూడా ఆస్లో, నార్వే రాజధాని ప్రాంతంలోనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఈ సంవత్సరం ఈ పురస్కారము ఎవరికి? నిహాన్ హిడాంక్యో. ఈ సంవత్సరం అంటే ఏంటి? ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్నవి ఇవే పురస్కారాలు. 2025 పురస్కారాలు రావాలంటే అక్టోబరు, డిసెంబర్ ఆ టైంలో మనం చూస్తూ ఉంటాము. సో ప్రస్తుతానికైతే మనకు నోబెల్ శాంతిరంగ పురస్కారం 2024 గాను ఎవరు అంటే నిహాన్ హిడాంక్యో. జపాన్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ. ఈ సంస్థకి ఎందుకు ఇచ్చారంటే, అణ్వాయుధరహిత ప్రపంచాన్ని చూడాలి అని చెప్పేసేసి, అణ్వాయుధరహిత ప్రపంచం కోసం ఎనలేని కృషి చేస్తున్న ఈ సంస్థకి పురస్కార ప్రకటన చేశారు. పురస్కార ప్రధానోత్సవం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇది మనకి ప్రశ్నకి సమాధానం. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, 2024 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కార గ్రహీతలు రంగాల వారీగా వాళ్ళ పేర్లేంటి, ఎంతమంది, ఏ దేశానికి సంబంధించి, మరి వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి, ఎందుకు నోబెల్ పురస్కారాన్ని వాళ్ళు తీసుకోవడం లేదా నోబెల్ పురస్కార ప్రకటనలో వాళ్ళు వార్తల్లోకి వచ్చారు. ఇవి చూడాల్సిందే. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు చూడండి. నేను అడిగిన ప్రశ్న ఏదైతే ఉంటుందో ఈ ప్రశ్న. ఓకేనా?
నెక్స్ట్ మీకు వీలైతే నేను మన వాట్సాప్ ఛానల్, మన ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను లింక్ని, మన యాప్ లింక్ని మరియు మన వాట్సాప్ ఛానల్ లింక్ని ఫాలో అవ్వండి. ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో ఈ నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి సింపుల్గా అర్థమైపోతుంది. ఈ స్లైడ్ని మన వాట్సాప్ ఛానల్లో వేసేస్తాను, చూడండి. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా చూద్దాము. మార్చ్ 23 ఎవ్రీ ఇయర్ కూడా ఎలా మనం జరుపుకుంటాము? షాహిద్ దివస్. సింపుల్గా చెప్పాలంటే అమరవీరులు అమరులయ్యారు 3 వ్యక్తులు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. అమరజీవి అంటే ఏంటంటే మరణించినా కూడా మన మధ్య జీవించే ఒక పేరు, మన మధ్య జీవించే ఒక వ్యక్తి. మరణించినా కూడా ఈరోజు ఒక వ్యక్తి గురించి తరచూ మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళు అమరజీవులు, రివల్యూషనరీ లీడర్స్ అని చెప్పొచ్చు. విప్లవానికి పెట్టిన పేరు భగత్ సింగ్ అని చెప్పేసి మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాము. చాలామందికి భగత్ సింగ్ ఇన్స్పిరేషన్, ఒక రివల్యూషనరీ లీడర్. స్వాతంత్రోద్యమంలో యుక్త వయసులోనే ప్రాణాలు అర్పించాడు సింపుల్గా. మరి ఈ 3 స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వారిని ఉరితీసిన రోజు ఈరోజు 1931 మార్చ్ 23. 1931 మార్చ్ 23 వీరు 3 కూడా ఉరిశిక్షకు గురయ్యారు కదా. లాహోర్ జైల్లో వాళ్ళను ఉరికమ్మం ఎక్కించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మనం షాహిద్ దివస్గా జరుపుకుంటాము. ఆ 3 అమరవీరులను స్మరించుకుంటూ వారు చేసిన త్యాగం, వాళ్ళ ప్రాణత్యాగం ఏదైతే ఉంటుందో, మన వాస్తవానికి చెప్పాలంటే మన స్వాతంత్రోద్యమంలో చాలా గొప్ప గొప్ప నాయకులు ఇలా మరణించిన వారు ఉన్నారు. సో వీరిని స్మరించుకుంటూ మనం చూస్తాము. ఓకేనా? సో ఇక్కడ 1931 మార్చ్ 23 ఇక్కడ మనం షాహిద్ దివస్గా ఇప్పుడు మనము గుర్తించడం జరిగింది. ప్రతి ఏటా కూడా మార్చ్ 23ని షాహిద్ దివస్గా మనం చూస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హిస్టారికల్గా మనం చూస్తే 1928లో సైమన్ కమిషన్ని, గోబ్యాక్ అంటూ సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ లాలా లజపతి రాయ్ లాంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు చేసిన నిరసన సమయంలో శాండర్స్ అనే వ్యక్తి వేసిన దెబ్బలకు లాలా లజపతి రాయ్ గారు ఆ గాయాల బారిన పడి చనిపోయారు. ఇక తర్వాత రివెంజ్గా భగత్ సింగ్ శాండర్స్ని చంపేశారని చెప్పేసి మనం హిస్టరీ పుస్తకాలు చూస్తాం కదా. సో ఇక్కడ భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు స్మరణార్థంగా ప్రతి సంవత్సరం మార్చ్ 23న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈరోజు దేశభక్తిని ప్రదర్శిస్తూ యువతకు స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రపతి, ప్రధాని, ఇతర నాయకులు వీరులకు నివాళులు అర్పిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి 3 పేర్లు. ఓకేనా? మరి ఇంకొకటి మీరు అనుకోవచ్చు, షాహిద్ దివస్, ఇంకొకటి తెలుగులో ఏమంటామంటే అమరవీరుల దినోత్సవమే, ఇంకోటి మార్టీర్స్ డే అన్నా కూడా అమరవీరుల దినోత్సవమే. మన జనవరి 30th మహాత్మా గాంధీ గారు చనిపోయిన జనవరి 30ని కూడా మనం అమరవీరుల దినోత్సవంగానే చూస్తాము. కానీ ఈరోజు మనం షాహిద్ దివస్, ఈరోజు ప్రత్యేకత చెప్తున్నాను. ప్రస్తుతానికి మహాత్మా గాంధీ గారికి సంబంధించి ఇక్కడ టాపిక్లు అప్రస్తుతం. మనం భగత్ సింగ్ గారికి సంబంధించి చూస్తున్నాం. ఓకేనా? 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్ భారతదేశానికి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. లాహోర్లో లాలా లజపతి రాయ్ వంటి వ్యక్తులపైన పోలీస్ దాడి జరిగింది. శాండర్స్ ఆ పోలీస్ దాడి చేసినలో కీలక వ్యక్తి. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు శాండర్స్ను హత్య చేసేశారు. ఏ రోజునంటే డిసెంబర్ 17, 1928. గుర్తుపెట్టుకోండి. 1929 తర్వాత భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్ ఢిల్లీలో అసెంబ్లీలో బాంబు విసిరి అరెస్ట్ అయ్యారు. విచారణ సందర్భంగా భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి ఆ నినాదం. సో విప్లవం అంటేనే గుర్తుకొచ్చే ఒక వ్యక్తి మన భగత్ సింగ్ గారు. ఓకేనా? అని నినాదంతో దేశవ్యాప్తంగా ప్రేరణ కలిగించారు. 1931 మార్చ్ 23 గుర్తుంచుకోండి. 1931 మార్చి 23 భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను లాహోర్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. వీరి త్యాగం స్వాతంత్రోద్యమానికి మరింత బలాన్ని ఇచ్చింది, యువతలో ఒక చలనాన్ని తీసుకువచ్చింది. నేటికి కూడా యువతకి చాలామందికి ఇన్స్పిరేషన్ మన భగత్ సింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, పోటీ పరీక్షల్లో పురస్కారాలకు సంబంధించి మనం రెగ్యులర్గా క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాం. పురస్కారాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం అంటే నోబెల్. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు 31 వార్తల్లోకి వచ్చే రామన్ మెగ్సెసే పురస్కారము. నెక్స్ట్ మన భారతదేశం విషయానికి వస్తే పౌరులకు, సివిలియన్స్కి ఇచ్చే హయ్యెస్ట్ హానర్ భారతరత్నే కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి పద్మ పురస్కారాలే కానివ్వండి, నెక్స్ట్ సైనిక రంగంలో ఇచ్చే పరమవీర చక్ర పురస్కారమే కానివ్వండి,
సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారే కానివ్వండి, చలనచిత్ర రంగం అంటే దాదాసాహెబ్ పాల్కే పురస్కారము, క్రీడారంగం అంటే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారం, అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పురస్కారము. రీసెంట్గా కొన్ని ఇంటర్నేషనల్ పురస్కారాలను కూడా మనం చూసాము. ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత చైనాకి సంబంధించి అని చెప్పేసి, ట్యూరింగ్ పురస్కారము కంప్యూటింగ్లో ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి, నిన్నటి క్లాస్లో చెప్పాను స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక మన భారతదేశం విషయానికి వస్తే సాహిత్య రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఏది అని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, జ్ఞానపీఠ్ పురస్కారం, జ్ఞానపీఠ్. సో ఈ సంవత్సరం 2025 మార్చిలో వార్తల్లోకి వచ్చారు. ఈరోజు మన వార్తాపత్రికలన్నీ చూసాము. 2024 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో పురస్కార ప్రకటనతో వార్తల్లోకి వచ్చారు. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఈ సంవత్సరం హిందీ రచయిత, ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లా గారు. 59వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, 59వ నంబర్ ఇంపార్టెంట్, 59వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 2024 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో ప్రకటనతో వార్తల్లోకి వచ్చారు శుక్లా గారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఇక ఇక్కడ మనము జ్ఞానపీఠ పురస్కారానికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ చూడాలి. చాలామందికి అనిపిస్తుంది సాహిత్య రంగంలో పురస్కారం అనగానే మరి సాహిత్య అకాడమీ పురస్కారం ఉంది కదా. లాస్ట్ మనం 10 days బ్యాక్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుపొందిన 2 రచయితల గురించి చెప్పాను. ఒక రచయిత్రి, ఒక రచయిత. అనువాద రచయితకి వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తమ రచయిత అని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తున్నాం. మరి సాహిత్య అకాడమీ పురస్కారం ఏంటి, జ్ఞానపీఠ పురస్కారం ఏంటి, చాలామంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇక్కడ చిన్న డిఫరెన్స్. సో సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారాలే 2 కూడా. ఒకటేమో సాహిత్య అకాడమీ పురస్కారము, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారము. ప్రతిష్టాత్మక పురస్కారం అని దేన్ని అంటారంటే జ్ఞానపీఠ పురస్కారం. ఎందుకు ప్రతిష్టాత్మకం అంటారనేది మనకు తెలియాలి. సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారం ఏది మన భారతదేశం సంబంధించి అంటే జ్ఞానపీఠ పురస్కారమే. మరి సాహిత్య రంగంలో పురాతన పురస్కారం ఏది అంటే, అతి పురాతన పురస్కారం ఏది అంటే మన భారతదేశం సంబంధించి సాహిత్య అకాడమీ. ఇక్కడ చిన్న డిఫరెన్సెస్. 1954 ఇయర్లో 1954 సంవత్సరంలో సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ప్రారంభమైంది. సాహిత్య అకాడమీ గురించి చెప్తున్నాను. 1955 నుండి పురస్కార ప్రకటన అనేది జరిగింది. ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ అనౌన్స్మెంట్. మరి జ్ఞానపీఠ పురస్కారం విషయానికి వస్తే 1961లో ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పురస్కారాన్ని ప్రారంభించారు. అనౌన్స్మెంట్ మొట్టమొదటిసారి 1965లో అనౌన్స్ చేశారు. మరి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారో ప్రతి ఏటా అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనే సంస్థ. కేంద్ర సాహిత్య అకాడమీ రీసెంట్గా మీకు చాలాసార్లు చెప్పాను. 1954లో ఏర్పాటైంది ఈ సంస్థ. ఈ సంస్థని రవీంద్ర భవన్ అని అంటారని చెప్పేసి రవీంద్ర భవన్. మరి ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంటుంది కదా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ. వీరిచ్చే పురస్కారం సాహిత్య అకాడమీ పురస్కారం. మరి జ్ఞానపీఠ పురస్కారం అనేది ప్రభుత్వ రంగానికి సంబంధించింది కాదు, ప్రభుత్వం కింద పనిచేస్తుంది కాదు, ఒక ట్రస్ట్, ఒక ప్రైవేట్ ట్రస్ట్. జ్ఞానపీఠ అకాడమీ అనే ఒక సంస్థ, లేదా జ్ఞానపీఠ అకాడమీ అనొచ్చు, లేదా జ్ఞానపీఠ ఫౌండేషన్, ఏదైనా ఓకే. జ్ఞానపీఠ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఈ పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ప్రకటిస్తుంది. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఏమో కేంద్ర సాహిత్య అకాడమీ. మరి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఎన్ని రంగాల్లో రచయితలకు ఇస్తారు, లేదా ఎంతమందికి ఇస్తారు అంటే ఇక్కడ రంగాలు లేదా భాషలు. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు. రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది? 8వ షెడ్యూల్లో 22 భాషలు, 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 22 భాషలతో పాటు రాజస్థానీ మరియు ఇంగ్లీష్. రాజస్థానీ, ఇంగ్లీష్ రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ఇంగ్లీష్లో ఉంటుందేమో, కానీ రాజ్యాంగం గుర్తించిన భాషల్లో 8వ షెడ్యూల్లో ఇంగ్లీష్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే మొత్తం 24 భాషలు కదా. 24 భాషల్లో రచయితలకు ఒక్కొక్క భాషకి గాను సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రతి ఏటా ఇస్తారు. మరి ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 24 భాషల్లో ఒక్కరికి, లేదా సమ్ టైమ్స్ వెరీ రేర్ కేసెస్ లాస్ట్ ఇయర్ లాగా ఒకరికంటే ఎక్కువ, ఇద్దరికి కూడా ఇవ్వచ్చు. అంటే ప్రతి ఏటా వార్తల్లోకి వచ్చే జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఒకరు లేదా హార్డ్లీ ఇద్దరు అంతే.
ఇక్కడ మాత్రం ప్రతి ఏటా సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరి పేరు చదవాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. మన తెలుగులో ఎవరు వచ్చారో వారు చూడండి అని చెప్పాను. 24 భాషలు ఏవైతే ఉంటాయో 24 భాషలు కూడా మళ్ళీ ఎలా ఇస్తారు, రంగాల వారీగా చూస్తే ఉత్తమ రచయిత అని ఇస్తారు, ఉత్తమ అనువాద రచయిత అని ఇస్తారు, ఉత్తమ బాలల రచయిత అని ఇస్తారు, నెక్స్ట్ ఉత్తమ యువ రచయిత అని ఇస్తారు, భాషా సమ్మాన్ అని చెప్పేసి సాహిత్య అకాడమీలోనే మళ్ళీ ఇన్ని రకాలుగా ఉంటాయి పురస్కారాలు ఒక్కొక్క భాషకి సంబంధించి. ఇక భాషా సమ్మాన్ అంటే డిఫరెంట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అలా ఇస్తారు డిఫరెంట్. సో ఇన్ని భాషల్లో ఇంతమందికి వర్గాల వారిగా ఇస్తారు. ఏంటి, సాహిత్య అకాడమీ. కానీ జ్ఞానపీఠ పురస్కారం 1 లేదా 2 అన్ని భాషల్లో కలిపి ది బెస్ట్ వన్కి ఇస్తారన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఇక్కడ ప్రైజ్ మనీ ఏదైతే ఉంటుందో, ప్రైజ్ మనీ మహా అయితే 50,000 నుండి ₹1,00,000 వరకు ప్రైజ్ మనీ ఉంటుంది ఒక్కొక్క రచయితకి. 50,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది ఒక్కొక్క పురస్కార గ్రహీతకి సాహిత్య అకాడమీ విషయానికి వస్తే. కానీ జ్ఞానపీఠ పురస్కారం విషయానికి వస్తే మానిటరీ ప్రైజ్ ఎలా ఉంటుందంటే 11 లక్షల రూపాయలు ఒకరికి, రచయిత ఎవరైతే ఉంటారో ఒకరికి, దాంతోపాటు వాగ్దేవి కాంస్య విగ్రహం లేదా సరస్వతి మాత కాంస్య విగ్రహం అనేది ఇస్తారు. సో టోటల్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 13 to 14 lakhs ఉంటుంది. ఒక్కరే ఉంటారు వార్తల్లో. సో వీళ్ళ గురించి పేరు అడుగుతారు. మరి సాహిత్య అకాడమీ పురస్కారాలు చదవాలా వద్దా అంటే మన తెలుగులో ఎవరైతే వార్తల్లోకి వస్తున్నారో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఈ సంవత్సరం మనం చూసాము. 2024 సంవత్సరానికి గాను రీసెంట్గా మార్చి మంత్లో పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. మన తెలుగులో ఉత్తమ రచయిత ఎవరు వచ్చిండ్రు, అనువాద రచయిత ఎవరు వచ్చారు. అన్ని భాషల్లో అవసరం లేదు, అన్ని భాషల్లో ఉత్తమ రచయిత ఇస్తారు, అన్ని భాషల్లో అనువాద రచయిత ఇలా ఇస్తారు సాహిత్య అకాడమీ. కానీ జ్ఞానపీఠ మాత్రం ఒకటే భాషకి సంబంధించి, అంటే 24 భాషల్లో ఏదో ఒక భాషకి సంబంధించి ఒక వ్యక్తికి లేదు 2 వ్యక్తులకు ఇస్తారు. ఇది అకాడమీకి సంబంధించి ఈ పురస్కారాలకు సంబంధించి అంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరం మార్చ్ మంత్లో నిన్న చూసాం మనం బ్రేకింగ్ న్యూస్. ఈరోజు అన్ని వార్తాపత్రికలకు కవర్ అయింది మార్చ్ 23 రోజున. సో పురస్కార ప్రకటన వార్తల్లోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా 2024 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అంటారు, తను ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు, తను ఏ భాషకి సంబంధించి అంటారు. ఈ 3 పాయింట్లు చూడండి. ఇక హిస్టారికల్గా పురస్కారాలకు సంబంధించి ఇలా చదవాలి మనం. ఏదైనా టాపిక్ సరే మీకు డెప్త్గా ఇస్తున్నాను. సో ఇదే విధంగా చూడండి. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో 59వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఎవరంట, హిందీ రచయిత, హిందీ భాషలో వచ్చింది. ఓకేనా. హిందీలో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అందరికీ ఇయ్యరు. మొత్తం అన్ని 24 భాషల్లో ఒక్కరికే ఇస్తారు, లేదా 2కి ఇస్తారు. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి సంబంధించి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి 59వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఈ అవార్డును ప్రతిభారే నేతృత్వంలోని జ్ఞానపీఠ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అవార్డు కింద 11 లక్షల నగదు మరియు సరస్వతి కాంస్య విగ్రహం లేదా వాగ్దేవి కాంస్య విగ్రహం. ఓకేనా. మరి ఈ పర్సనే ఈరోజు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చిన శుక్లా గారే 1999లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకోవడం గొప్ప అద్భుతం రచయితల్లో. కానీ జ్ఞానపీఠ గెలుపొందారంటే దేశవ్యాప్తంగా తనకు ఇక ఇంపార్టెన్స్ వచ్చినట్టే, మామూలుగా ఉండదు. ఓకేనా. ఇక ఇతను రచించిన ప్రసిద్ధ నవలలు ఏంటంటే నౌకర్ కి కమీజ్, దీవార్ మే ఏక్ ఖిడికి రహతీ థీ. జస్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇక అదనపు సమాచారం, జ్ఞానపీఠ పురస్కారం భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవం. ప్రతి సంవత్సరం ఒక రచయితకి ఇస్తారు, హార్డ్లీ 2కని ఇవ్వచ్చు. హిందీ భాషలో ఇప్పటి వరకు 12 మంది రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హిందీలో ఇప్పటికీ 12 మంది అంట. హిందీ భాష మాత్రమే, హిందీకి లిపి దేవనాగరి వాడతాము. ఇక ఇక్కడ ఒకటి లింక్ చేస్తున్నాను. 58th జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 2023 సంవత్సరానికి గాను 2024లో వార్తల్లోకి వచ్చారు. 2024 ఫిబ్రవరిలో మనం డిస్కస్ చేశాము. ఎవరు అంటే సంస్కృతంలో ఒక రచయిత ఉన్నారు, జగద్గురు రామ్ భద్రాచార్య గారు. నెక్స్ట్ ఉర్దూలో గుల్జార్ గారు. వీళ్ళిద్దరికీ కూడా లాస్ట్ ఇయర్ 2024లో పురస్కార ప్రకటన, అంటే 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలుగా 2 వచ్చిండ్రు. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎప్పుడైనా ఈ సంవత్సరంతో పాటు లాస్ట్ ఇయర్ కూడా చూడాలి. ఎగ్జామినేషన్ అడిగినప్పుడు 58వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అన్నారు అనుకోండి, ఎస్ ఈ మధ్యలో చెప్పారు ప్రవీణ్ సార్ అని చెప్పేసి ఈ పర్సన్ పేరును గుర్తుపట్టారు. ఇది 59th, ఇది 58th. కన్ఫ్యూజ్ అవ్వక, నంబర్స్ కూడా ఉంటే నంబర్స్ చూడాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక నెక్స్ట్ టాపిక్ జిఐ ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం, భౌగోళిక గుర్తింపు సూచి అంటాము. ఏదైనా ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా, ఒక వస్తువుకు ఒక ప్రాంతం ఆధారంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందనుకోండి, ఆ ప్రత్యేక గుర్తింపుని
మనం జిఐ ట్యాగ్గా చూస్తూ ఉంటాం. భౌగోళిక గుర్తింపు ప్రాంతం ఆధారంగా. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, లేదా బెవరేజెసే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ వస్తువు ద్వారా ఆ ప్రాంతానికి సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఆ సిగ్నిఫికెన్స్ అనేది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంటుంది. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి బేసిక్ పాయింట్ ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఏ చట్టం ఆధారంగా అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 చట్టం గుర్తుంచుకోలేదు నువ్వు చూస్తే. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వీరు అలా వస్తువులకి జిఐ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ మరి అటువంటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సిగ్నిఫికెన్స్ వస్తుందని చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు ఆ సిగ్నిఫికెన్సే గుర్తుపెట్టుకోండి. జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటి? డార్జిలింగ్ టీ. నిన్న మనం పద్మజ నాయుడు జూ పార్క్ అని చెప్పాం కదా, ఆ డార్జిలింగ్ ప్లేస్ టీ అనేది ఫేమస్. భారతదేశంలో మొట్టమొదటి జిఐ ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. ఓకేనా? మరి ఇప్పుడు ఏంటంటే వార్తలోకి వచ్చింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముజఫర్ నగర్ గుర్ అంటే బెల్లం, ముజఫర్ నగర్ అనే ఒక ప్రాంతంలో బెల్లం అనేది చాలా ఫేమస్. బెల్లం ఎక్కడైనా దొరుకుతుంది ఇండియాలో, కానీ ముజఫర్ నగర్ బెల్లానికి ప్రత్యేకత ఉందన్నట్టు. సో ఆ ముజఫర్ నగర్ బెల్లాన్ని రీసెంట్గా బంగ్లాదేశ్కి ఎగుమతి చేశారు నిన్నటి రోజున. సో ఎవరు చెప్పారు, ఎవరు చేస్తారు? భారతదేశం నుండి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు లేదా ఇలా జిఐ ప్రోడక్ట్స్ సంబంధించి ఫ్రూట్స్ కానీ వీటన్నిటిని ఎగుమతి చేయాలంటే ఎప్పుడు ఏ సంస్థ వార్తలోకి వస్తుంది? అపెడా. అపెడా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఎగుమతులు దిగుమతులు అనగానే, ట్రేడ్ అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకొస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని ఒక సంస్థ అపెడా. గుర్తుపెట్టుకోండి. వీరు ఈ ప్రోడక్ట్ బెల్లంని బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తారు. అది వార్తల్లోకి వచ్చింది. ఆ బెల్లం ఏంటి? ముజఫర్ నగర్ గుర్, GUR. ముజఫర్ నగర్ అనేది ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఎనఫ్. సో జనవరి 30న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా షామ్లీ నుండి జిఐ ట్యాగ్ ఉన్న 30 మెట్రిక్ టన్నుల బెల్లాన్ని బంగ్లాదేశ్కి ఎగుమతి చేశారు మళ్ళీ నిన్న. సో రీసెంట్గా తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు మీరు యాక్చువల్లీ ఈ టాపిక్ నేను ఎక్కడి నుండి తీసుకున్నాను? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీకు కనబడుతుంది. PIB వెబ్సైట్ 22nd డేట్లో వచ్చిన అన్ని మినిస్ట్రీకి సంబంధించిన డేటా చూడండి, డైరెక్ట్గా కనబడుతుంది. ఓకేనా? సో ఈ ప్రాంతం అధిక నాణ్యత గల చెరుకు పంట మరియు సాంప్రదాయ బెల్లం తయారీకి ప్రసిద్ధి అంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అపెడా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటిసారి మిజోరం రాష్ట్రం నుంచి అంత్యూరియం ఫ్లవర్స్ ప్రత్యేకమైన పుష్పాలు, ఈ ఫ్లవర్స్ని ఎగుమతి చేయడం జరిగింది. ఎక్కడికంట? సింగపూర్కు. ఈ టాపిక్ కూడా PIBలోనే ఉంది. సో సింగపూర్కు ఎగుమతి అవుతూ అంత్యూరియం ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వార్తల్లోకి వచ్చినాయి. అంత్యూరియం ఫ్లవర్స్. సో ప్రత్యేకమైన పుష్పాలు ఎక్కడికట? సింగపూర్కి భారతదేశం నుండే మొట్టమొదటిసారి ఈ పుష్పాలను ఎగుమతి చేస్తారు. ఎవరు ఎగుమతి చేస్తారు? సేమ్ అపెడా అనే సంస్థ ఎగుమతి చేసిందంట. ఇదొకటి కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సింగపూర్కి. ఓకేనా? మిజోరం నుండి అంతూరియం పూలను సింగపూర్కు తొలిసారి ఎగుమతి చేశారు. సో అపెడా చెప్పడం జరిగింది. ఇది ఈశాన్య భారతం అంటే మిజోరం అంటే ఈశాన్య రాష్ట్రం కదా, ఫ్లోరికల్చర్ సామర్థ్యం ప్రపంచానికి పరిచయం చేసింది. సో ఒక జిఐ ప్రోడక్ట్ పొందడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ ప్రాంతం సిగ్నిఫికెన్స్ అనేది విశ్వవ్యాప్తం అవుతుంది, వాటికి డిమాండ్ వస్తుంది. మన తెలంగాణలో రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జిఐ పొందిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? ఇక ఇంకొక ఎక్స్పోర్ట్ సురినామ్ దేశం వార్తల్లోకి వచ్చింది. సురినామ్ దేశానికి భారత్ మద్దతు. ఏ విధంగా మద్దతు అంటే ప్యాషన్ ఫ్రూట్ అనేది ఒకటి ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్ చాలామంది చూసుంటారు, టేస్ట్ చేసి ఉంటారు. ప్యాషన్ ఫ్రూట్, ఆ ప్యాషన్ ఫ్రూట్ ప్రాసెసింగ్కి సంబంధించి ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మిషన్స్. ఆ మిషన్స్కి సంబంధించి భారతదేశం ఎగుమతి చేసింది. ఏ దేశానికి? సురినామ్ దేశానికి. సో సురినామ్ దేశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ వార్తల్లోకి వస్తే, ఏదైనా కంట్రీ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సురినామ్ ఎక్కడ ఉంటుంది? దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది. సురినామ్ అనేది ఆఫ్రికాలో ఉంటుందని చాలామంది చాలాసార్లు మిస్టేక్ చేశారు. దక్షిణ
దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం సురినామ్. ఈ ప్రాంతంలో ఉండే దేశం సురినామ్. మరి సురినామ్ యొక్క కరెన్సీ వచ్చేసి సురినామ్ డాలర్. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి పారామారిబో. గుర్తుపెట్టుకోండి, సురినామ్. ఓకేనా? సో భారతదేశం సురినామ్ దేశంలో ఫ్యాషన్ ఫ్రూట్ పరిశ్రమ అభివృద్ధికి సహాయంగా $1 మిలియన్ విలువైన యంత్రాలను పంపించింది. గుర్తుంచుకోండి, మెషినరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఏ ఫ్రూట్ అంటే ప్యాషన్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ ప్రాసెసింగ్ కోసము. ఇది ఇండియా సురినామ్ అభివృద్ధి భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఉందంట. ఈ చర్యతో స్థానిక వ్యవసాయ పరిశ్రమలకు బలంగా మారడంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందంట. ఓకేనా? సురినామ్ దక్షిణ అమెరికాలో ఉన్న ఒక దేశం, రాజధాని. సురినామ్లో భారత సంతతికి చెందిన జనాభా ఎక్కువగా ఉంటుంది. వారసత్వ సంబంధాలు కూడా ఉన్నాయి. ఇండియన్ డయాస్పోరా. ఫ్యాషన్ ఫ్రూట్ పోషక విలువలు ఎక్కువగా ఉండే, ఎగుమతుల అవకాశం ఉండే ఒక పండు. సో ప్యాషన్ ఫ్రూట్ చాలామంది చూసే ఉంటారు. మీరు గూగుల్లో టైప్ చేయండి ప్యాషన్ ఫ్రూట్ అని. ఓకేనా? ఇక రిపోర్ట్స్, ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్న రిపోర్ట్స్, అంతర్జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ ఉండే రిపోర్ట్స్, నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిపైన మనం ప్రత్యేకంగా చూడాలి. ఎవరు రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు, అందులోని గణాంకాలు. అందులో కూడా ముఖ్యంగా అడవులకు సంబంధించి కానీ వన్యప్రాణులకు సంబంధించిన రిపోర్ట్స్ అయితే మనకు ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంటెంపరీ ఇష్యూస్లో అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచంలో అడవుల క్షీణత ఎలా ఉంది అని చెప్పేసి గణాంకాలు ఇచ్చారు. ఆ గణాంకాలు పోటీ పరీక్ష రిపోర్ట్ బుక్ మొత్తం చదివి చెప్పను. అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అడుగుతారో అదే పాయింట్స్ మనం చూస్తే సరిపోతుంది. ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వారు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వారు రిలీజ్ చేసిన ఆ రిపోర్ట్ పేరేంటి? 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ప్రయారిటీ యాక్షన్స్ ఫర్ గవర్నమెంట్స్ ఇన్ 2025. 2025 సంవత్సరంలో ప్రపంచంలోని దేశాలు ఫారెస్ట్ కవర్ని పెంచడానికి, అడవులను సంరక్షించడానికి ఎలాంటి విషయాల్లో ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ పేర్లు ఇంపార్టెంట్. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి దయచేసి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్క్స్ కోల్పోతున్నారు, నష్టం జరుగుతోంది. ఏదైనా రిపోర్ట్ కానీ బుక్ కానీ వార్తల్లోకి వస్తే ఆ కవర్ పేజ్ చూడాలి ఫస్ట్. అందుకే ఇక్కడ మీకు కవర్ పేజే చూపించాల్సిన అవసరం ఏంటంటే మీకు ఐడియా రావాలి. ఇలా కవర్ పేజ్ చూడాలి, అందులో ఏ లాంగ్వేజ్లో ఉందో అదే లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నివేదికను రీసెంట్గా 21 మార్చ్ ప్రత్యేకంగా ప్రపంచ అటవీ దినోత్సవం మనం జరుపుకున్నాం కదా, సిగ్నిఫికెన్స్ కూడా మీకు నేను చెప్పాను, ఆ రోజున రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నివేదికను ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వారు విడుదల చేస్తే ఎవరు సహకరించారంటే నివేదికకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న న్యూయార్క్ కేంద్రం పనిచేస్తున్న ప్రతి ఏటా కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేసే ఒక సంస్థ ఉంటుంది, UNDP వాళ్ళు, మరియు క్లైమేట్ ల్యాండ్ యూజ్ అలయన్స్ అనే సంస్థలు ఈ రిపోర్ట్ తయారు చేయడానికి ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ వారికి సహకారంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వననాశనం అంటే అటవీ క్షీణత, వననాశనాన్ని తగ్గించేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ప్రాధాన్య చర్యలను ఈ రిపోర్ట్ సూచించింది. అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా అడవులు నాశనం అయిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, అక్కడ పరిపాలించే ప్రభుత్వాలు ఏ అంశాలకు అడవులను సంరక్షించడం విషయంలో ప్రయారిటీస్ ఇవ్వాలి అని చెప్పి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చారు. ఇక మరి గణాంకాలు ఏం చెప్పారు ఇందులో అంటే 2023లో ప్రపంచవ్యాప్తంగా 6.37 మిలియన్ హెక్టార్ల అరణ్యాలు నాశనమైనాయి అంట. ఇది సుమారు 9 మిలియన్ ఫుట్బాల్ మైదానాలకి సమానం అంట. అత్యధికంగా ప్రభావిత ప్రాంతాలు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా. ఓకేనా? సో ఇటువంటివి మనం చూడాలి. ఇక అదనపు సమాచారం, ఫారెస్ట్ డే ఎప్పుడు? మార్చ్ 21. అమెజాన్ ఫారెస్ట్ లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అంటాం. అమెజాన్ ఫారెస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యము రెయిన్ ఫారెస్ట్. ఓకేనా? ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని టాపిక్స్. కామన్గా మనం షుగర్ టెస్ట్ ఇవ్వాలంటే మన పేరెంట్స్ కానీ ఎవరైనా మన సంబంధికులకు షుగర్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ టెస్ట్ రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. షుగర్ లెవెల్స్ని మానిటర్ చేయాలి. టెస్ట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? చిన్న నీడిల్స్తో ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ని తీసి ఏవైతే ఉంటే స్మియర్ తయారు చేసేసి చూస్తారు. ఇవన్నీ మన ప్రాసెస్ షుగర్ టెస్ట్. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసి డైరెక్ట్ బ్లడ్ టచ్ చేయగానే మనకు తెలిసిపోతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే సూదితో కూర్చడము ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, నొప్పి పెడుతుంది. సో ఇవన్నీ లేకుండా, నొప్పి లేకుండానే అసలు ఎటువంటి బ్లడ్ని సక్ చేయకుండానే ఒక అధునాతనమైన టెక్నాలజీతో ఈరోజు
శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు, ఐఐఎస్సి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఇన్నోవేషన్స్ కూడా ఐఐటీ లాగానే తరచు వార్తల్లోకి వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శాస్త్రవేత్తలు చర్మాన్ని గుచ్చకుండా బ్లడ్ గ్లూకోజ్ను కొలిచే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇది లేజర్ కిరణాలు ఆధారంగా పనిచేసే ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ అంట. సో ఈ టెక్నాలజీ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల ఫోటో అకౌస్టిక్ అంటే సౌండ్కి రిలేటెడ్గా ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ టెక్నాలజీ అనే అంశంతో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారో అంటారు. సో బెంగళూరులోని ఐఐసి శాస్త్రవేత్తలు. దీని ద్వారా బెనిఫిట్ ఏంటి, అసలు ఈ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ ప్రక్రియలో కణజాలం లేజర్ కాంతికి స్పందించి సంకోచం, వ్యాకోచం చెందుతుంది. ఇది చిన్నపాటి శబ్ద తరంగాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దాలను డిటెక్టర్లు గుర్తించి గ్లూకోజ్ స్థాయిని లెక్కించగలుగుతాయి అంట. ఇది షుగర్ టెస్ట్ కోసం ఫింగర్ ప్రిక్ ఏదైతే ఉంటుందో, ఫింగర్ ప్రిక్ అంటే ఇది. సో ఫింగర్ ప్రిక్ ఇట్లా చూస్తాం కదా కూర్చేది. సో ఫింగర్ ప్రిక్ అవసరం లేకుండానే చేస్తుంది. ఫోటో అకౌస్టిక్ సెన్సింగ్ అంటే ఏంటంటే కాంతి ప్లస్ శబ్ద ఆధారిత శరీర విశ్లేషణ. ఓకేనా? ఇక నెక్స్ట్, భారతదేశంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి అండ్ ఇటీవల కాలంలో సర్వైవల్ క్యాన్సర్ గురించి తరచు మనం వార్తల్లో చూస్తున్నాము. సో ఇక్కడ మరొక నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల పెరుగుదల గత 5 ఏళ్లలో క్యాన్సర్ కేసులు ఎలా పెరిగింది, లాస్ట్ 5 ఇయర్స్లో అని చెప్పేసి నంబర్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 2024లో భారతదేశంలో మొత్తం క్యాన్సర్ కేసుల సంఖ్య ఎంతనట అంటే 15,83,055. 5 ఏళ్ల కింద ఎంత ఉండే అంటే 13.92 లక్షలు ఉండే కేసులు ఇప్పుడు 11.55% పెరిగిందంట. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 47,620 నుంచి 52,384కు పెరిగింది. అంటే 10% పెరిగింది లాస్ట్ 5 ఇయర్స్లో. ఇక ఏపీలో క్యాన్సర్ కేసెస్ 70,442 టు 76,708, అంటే 9% క్యాన్సర్ కేసులు పెరిగినాయి. 2040 నాటికి భారతదేశంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 22,18,694కి చేరే అవకాశం ఉంది. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి అని చెప్పేసి రీసెంట్గా రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇంపార్టెంట్ ఐసీఎంఆర్ మరియు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ వారు సంయుక్తంగా రిలీజ్ చేస్తారు. వాళ్ళు చెప్తున్న గణాంకాలు, ప్రెడిక్షన్స్, ప్రజెంట్ కేసెస్, లాస్ట్ 5 ఇయర్స్ నుండి పెరిగిన కేసులు కంపారిజన్ కూడా. దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో లంగ్ మరియు మౌత్ క్యాన్సర్ అధికంగా ఉంటున్నాయి. 2 నుండి 3 లక్షల రూపాయల వరకు చికిత్స ఖర్చు ఉండడంతో చాలామంది మధ్యతరగతి మరియు పేద ప్రజలకు చికిత్స అందడం కష్టమవుతుంది. క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తాం కదా, కాస్ట్లీ కొంచెం. ఓకేనా? ఇక క్యాన్సర్ కేసుల 40% వరకు నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మన జీవనశైలి అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం? సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మేఘాలయలో రీసెంట్గా మేఘాలయలో రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గారు, మీకు రీసెంట్గా మేఘాలయ ఎప్పుడు వార్తల్లోకి వచ్చింది? బైర్న్ హాట్ అనే ప్రాంతం, దాని లొకేషన్ అస్సామా మేఘాలయనా అని చెప్పేసి దాని క్లారిటీ ఇచ్చాను కదా నేను. సో బైర్న్ హాట్ ప్రాంతం అప్పుడు మేఘాలయ అస్సాం సరిహద్దు అనేది రోడ్డుకి ఇటువైపున మేఘాలయ కనబడుతుంది, ఇటువైపున అస్సాం కనబడుతుంది, అలా ఉంటుంది. సో మేఘాలయలో తొలి శాస్త్రీయ బొగ్గు గని అంటే సింపుల్గా ఫస్ట్ సైంటిఫిక్ కోల్ మైనింగ్ బ్లాక్ని రీసెంట్గా కన్రాడ్ సంగ్మా గారు ప్రారంభించారు నిన్నటి రోజున. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైంటిఫిక్ మైన్ అంటున్నాను. వాస్తవానికి మేఘాలయలో ఎక్కువగా ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఉంటుంది. ర్యాట్ హోల్ మైనింగ్ చాలామంది ఆ ప్రమాదకర పరిస్థితిలో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్, అది స్టాచ్యుటరీ బాడీ, 2010లో ఏర్పడింది. ఆ సంస్థ ఏం చెప్పిందంటే ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఉండకూడదు, బ్యాన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ర్యాట్ హోల్ మైనింగ్కి ప్రత్యామ్నాయంగా ఈ సైంటిఫిక్ కోల్ మైనింగ్ బ్లాక్ని ప్రారంభించారు మేఘాలయలో జాయింటియా హిల్స్ ఈ ప్రాంతం అనేది ఎక్కువగా కోల్కి ఫేమస్, కోల్ నిల్వలకి. సో మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా ఈశాన్య జాయింటియా హిల్స్ జిల్లాలో శారింగ్కామ్ గుర్తుపెట్టుకోండి ఈ మైనింగ్ పేరు, శారింగ్కామ్ ఏ అనే తొలి శాస్త్రీయ బొగ్గు గనిని ప్రారంభించారు. ఇది ర్యాట్ హోల్ మైనింగ్కు ప్రత్యామ్నాయంగా భద్రమైన, పర్యావరణ అనుకూలమైన తవ్వక పద్ధతి అంట. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో ర్యాట్ హోల్ మైనింగ్ను సురక్షిత లోపము, పర్యావరణ నష్టం కారణంగా నిషేధించింది. ఈ శాస్త్రీయ బొగ్గు గనులు నియంత్రిత నిబంధనల ప్రకారం పారదర్శక తవ్వకాలు, సైంటిఫిక్గా మైనింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు, పర్యావరణ నష్టం కూడా జరగదు. ఓకేనా? జాయింటియా హిల్స్. ఇక ర్యాట్ హోల్ మైనింగ్ చిన్న గుహలు, మీకు రీసెంట్గా
తెలంగాణలో కూడా శ్రీశైలం టన్నెల్ ఏదైతే ఉంటుందో కొంతమంది ప్రముఖులు కూడా చెప్పారు వాటరు నీరు కలవడం వల్ల సంభవించింది ప్రమాదం అని చెప్పేసి వాటరు నీరు. సో అలా ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ర్యాట్ హోల్ మైనింగ్కి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో ర్యాట్ హోల్ మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళని కూడా పిలిపించారు రీసెంట్గా శ్రీశైలం ఆ టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు. ఓకేనా. ర్యాట్ హోల్ మైనింగ్ చిన్న గుహల ద్వారా బొగ్గు తవ్వకం శ్రమికుల ప్రాణాలకు హానికరం. మేఘాలయలోని ఈస్ట్ జైంటియా హిల్స్ బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి. ఇది పర్యావరణ పరిరక్షణ భద్రతా ప్రమాణాలు సమగ్ర వనరుల వినియోగం లక్ష్యంగా చేపట్టిన తొలి శాస్త్రీయ గనుల ప్రాజెక్ట్ అంట. ఇక కొచ్చి రిఫైనరీలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు. కొచ్చి అంటే కేరళ. సో అక్కడ బీపీసీఎల్ వారు ఏర్పాటు చేశారు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మన ఎన్టీపీసీ వారు కూడా గోదావరి నది పైన ఏర్పాటు చేశారు గతంలో. సో ఇక్కడ కొచ్చి రిఫైనరీలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఇటీవల ప్రారంభించారు. ఏ సంస్థ అంటారు? బీపీసీఎల్. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గుర్తుంచుకోండి. కొచ్చిలో 3.2 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును 2025 మార్చి 22న కేరళ ముఖ్య కార్యదర్శి గారు ప్రారంభించారంట. గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు భూమిని ఆదా చేయడంతో పాటు నీటి ఆవిరి తగ్గిస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ల్యాండ్ మనకు సోలార్ ప్యానెల్స్ని బిగించాలంటే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఉద్దేశం ఏంటి? ఓపెన్ ఏరియా తీసుకొని ల్యాండ్ పైన పెట్టట్లేరు, మన ఇంటి పైకి ఎట్లాగో ఖాళీగా ఉంటుంది కదా, దాని ద్వారా మనము సౌరశక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ఫ్లోటింగ్ సోలార్ శక్తి ఎట్లా అంటే మనకు కెనాల్స్ కానీ పాండ్స్ కానీ ఉంటాయి కదా, వాటిపైన సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది? మనకు ఆ ఫలకాలు ఏర్పాటు చేయాలంటే ఆ సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేయాలంటే అక్కడ బిగించాలంటే ల్యాండ్ అనేది ఎట్లాగో వాటర్ పైన సో ఏర్పాటు చేయడం ప్లస్ ఈ నీరు ఎవాపరేట్ కాకుండా కూడా కాపాడచ్చు. అలా అడ్వాంటేజ్ డబుల్ అడ్వాంటేజ్ చేస్తారు. ఓకేనా. కొచ్చి రిఫైనరీ బీపీసీఎల్కి చెందిన ప్రధాన రిఫైనరీ యూనిట్ అంట. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం ఇక్కడ భువనేశ్వర్. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే సరుకు రవాణా లేదా లోడింగ్లో ఫ్రైట్లో ఒక రికార్డును సాధించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. నిన్నటి క్లాస్లోనేమో బొగ్గు ఉత్పత్తిలో మన భారతదేశం రికార్డు ఉత్పత్తి సాధించింది. ఇంకా 11 రోజులు ముగియడానికి సిద్ధంగా ఉంది, ఫినాన్షియల్ ఇయర్ ఇంకా ఉంది అని చెప్పగానే ఇక్కడ కూడా అలాంటిదే. 250 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో ఫ్రైట్తో లోడింగ్తో ఈస్ట్ కోస్ట్ రైల్వే రికార్డును సృష్టించిందట. ఇండియన్ రైల్వేస్ వారు చెప్తున్న గణాంకాలు. ఈస్ట్ కోస్ట్ రైల్వే దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 250 మిలియన్ టన్నుల రవాణా సాధించిన లేదా ఫ్రైట్ లోడింగ్ సాధించిన తొలి రైల్వే జోన్గా నిలిచిందంట. ఈ లక్ష్యాన్ని 2025 మార్చి 21న పూర్తి చేసింది. వరుసగా 2వ సంవత్సరం ఈ లక్ష్యాన్ని సాధించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇది భారత రైల్వేలో అత్యధిక సరుకు రవాణా చేసే జోన్గా గుర్తింపు పొందింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వార్తల్లో వ్యక్తిని ముందే చెప్తున్నాను. కారణం ఏంటంటే హిస్టరీకి సంబంధించిన ఒక అప్డేట్ అనుకోండి. మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో చూస్తాం కదా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 49 అనేది ఉంటుంది. మన సంస్కృతి చరిత్రకు వారసత్వంగా ఉండే ప్రాంతాలను కాపాడాలి అని చెప్పేసి అటువంటి విషయంలో కీలకంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఇంటాచ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఈ ఇంటాచ్కి చైర్మన్గా రీసెంట్గా నిన్నటి రోజు నియమితులవుతూ అశోక్ సింగ్ ఠాకూర్ గారు వార్తల్లోకి వచ్చారు. ఇంటాచ్ నూతన చైర్మన్ ఎవరు అంటారు? అశోక్ సింగ్ ఠాకూర్. ఇక్కడ ఇంటాచ్ ఏంటో చూడండి. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇంటాచ్ వార్షిక సాధన సమావేశం మార్చి 22 నిన్న జరిగింది. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పదవికి మరియు గవర్నింగ్ కౌన్సిల్కి ఎన్నిక జరిగింది. అందులో శ్రీ అశోక్ సింగ్ ఠాకూర్ గారు 3 సంవత్సరాల కాలానికి ఇంటాచ్ చైర్మన్గా ఎన్నికారంట. మరి ఈ ఇంటాచ్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1984 జనవరి 27న. ఏ చట్టం ఆధారంగా ఏర్పడింది అంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం నేషనల్ సొసైటీగా నమోదు చేసుకుంది. మరి ఇంటాచ్ యొక్క ఉద్దేశం లక్ష్యాలు ఏంటంటే పర్యావరణ పరిరక్షణ మరియు వారసత్వంపై అవగాహన పెంపొందించడం. దేశంలోనే ప్రథమ శ్రేణి హెరిటేజ్ కన్జర్వేషన్ సంస్థగా ఇంటాచ్ ప్రసిద్ధి చెందింది. పురావస్తు, కళలు, సాంప్రదాయాలు, సహజ సంపద వంటి అంశాలను రక్షించే సంస్థ ఇంటాచ్. హిస్టరీకి సంబంధించి అనుకోండి. ఇక డిఫెన్స్కి సంబంధించిన ఒక టాపిక్. సో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే తవస్య అనే ఒక నౌక జలప్రవేశం చేసింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అధునాతన రక్షణ రంగానికి సంబంధించి ఏమేమి టాపిక్ చూడాలని చెప్తున్నాను. ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ ఒప్పందాలు, రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వేటిపైన మనం ఆధారపడుతున్నాము,
అండ్ ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధ సంపత్తి ఇలాంటివి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది. నిన్న క్లాస్లో మనం చూసాం 54,000 కోట్ల ఆమోదముద్ర అని. ఎట్ ద సేమ్ టైం అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు ఉంటాయి, సిప్రీ రిపోర్ట్ ఇలాంటివి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ ఇలాంటివి. సో ఇక్కడ ఏదైనా ఒక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో లేదా మన భారతదేశంలో ఏదైనా తయారైంది అంటే వాటికి సంబంధించిన పేరేంటి, ఎవరు తయారు చేశారో చూడాలి. సో ఇక్కడ ఒక నౌక జల ప్రవేశం అనేది చేసింది. ఆ నౌక పేరు ఏంటంటే తవస్య జల ప్రవేశం నిన్నటి రోజున జరిగింది. గోవా షిప్ యార్డ్ వారు నిర్మించిన ఒక ఫ్రిగేట్. కమిషనింగ్ అంటే సేవల ప్రారంభం. డీకమిషన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, దేనికైనా సంబంధించి సుదీర్ఘకాలం 25 ఏళ్ళ నుండి పనిచేస్తున్న ఆ నౌక డీకమిషనింగ్ అంటే అది కూడా ఇంపార్టెంటే. రష్యాతో ఒప్పందమైన 4 క్రివాక్ శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్లలో చివరిదైన తవస్య మార్చి 22 నిన్నటి రోజున జలప్రవేశం చేసింది. ఇది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో నిర్మించబడిన సెకండ్ ఫ్రిగేట్ అంట. ఈ ఫ్రిగేట్ను రష్యా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆధారంగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఎవరు నిర్మించారు ఇంపార్టెంట్. ఓకేనా. ఈ నౌకలు స్టెల్త్ ఫీచర్స్, అధునాతన ఆయుధ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు కలిగి ఉంటాయి అంట. ఓకేనా. ఇక నెక్స్ట్ డిఫెన్స్ సంబంధించిన ఒక సమావేశం 13th ఇండియా ఇటలీ రక్షణ సహకార సమావేశం అనేది ఇటీవల రోమ్లో జరిగింది. రోమ్ అంటే ఇటలీ. 13th ఇండియా ఇటలీ మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ సమావేశం 2025 మార్చ్ 2021 2 రోజుల పాటు ఇటలీ రాజధాని రోమ్లో జరిగాయి. ఓకేనా. ముఖ్యంగా ఎంసీజీ అంటే ఏంటంటే మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్. భారతదేశం మరియు ఇటలీ మధ్య నిరంతర రక్షణ సమీక్ష సంబంధ బలోపేతానికి ఏర్పడిన మిలిటరీ ఫోరం, రక్షణ రంగ సహకారం కోసం ఇండియా ఇటలీకి సంబంధించి. ఈ సమావేశానికి భారతదేశం తరపున ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు ఇటలీ నుండి హాజరు కావడం జరిగింది. లక్ష్యాలు ఏంటంటే భారత ఇటలీ రక్షణ సంబంధాలు బలోపేతం చేయడం. జస్ట్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక సమావేశము. ఇక ఒక నివేదిక 2024లో మహిళా నేతృత్వంలోని స్టార్టప్లకు ఫండింగ్ అనేది తగ్గిందంట. అయినా కూడా భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. స్టార్టప్స్ అంటే ఏంటి? అంకుర సంస్థలు, మనకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకుపోవడము. అలాంటి స్టార్టప్ ముఖ్యంగా మహిళల ఆధ్వర్యంలో నడిచే స్టార్టప్స్ ఏవైతే ఉంటే వాటికి ఫండింగ్ తగ్గిపోతుందని రీసెంట్గా ఒక నివేదిక. భారతదేశం ఏ స్థానంలో ఉంది అని అంటారు. సో గ్లోబల్ ఫండింగ్ ఫర్ విమెన్ లెడ్ స్టార్టప్స్ డిక్లైన్స్ ఇన్ 2024 తగ్గిందంట. ఈ నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు 2024లో మహిళా నేతృత్వంలోని టెక్ స్టార్టప్లకు గ్లోబల్ ఫండింగ్ 29.6 బిలియన్లకు చేరింది. ఇది 2023తో పోలిస్తే 11%, 2022తో పోలిస్తే 21% తగ్గుతుంది. విమెన్ లెడ్ స్టార్టప్స్కి ఫండింగ్ అనేది తగ్గుతుందంట అది చెప్పారు. మరి ఎవరు ఇచ్చారు అంటే నివేదిక ట్రాక్సిన్. సో ట్రాక్సిన్ గ్లోబల్ స్టార్టప్ మార్కెట్ విశ్లేషణ సంస్థ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. మిస్లీనియస్ టాపిక్గా చూడొచ్చు. బట్ ఏంటంటే మనం మహిళలకు సంబంధించి డిస్క్రిప్షన్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్లో రాసేటప్పుడు ఇటువంటివి రాస్తే మహిళా సాధికారత, ఆర్థిక సాధికారత దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఫండింగ్ తగ్గుతోంది ఇలా అని చెప్పేసి ర్యాంక్ చూస్తే మనకు బెటర్. ఓకేనా. అయినప్పటికీ భారత్ మహిళా టెక్ స్టార్టప్లలో సార్వకాలిక పెట్టుబడుల పరంగా ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత ఇండియా సెకండ్. ఇక దిగ్గజ బాక్సర్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అమెరికాకి సంబంధించి ఒలింపియన్, గోల్డ్ మెడలిస్ట్, వ్యాపారవేత్త మరియు క్రైస్తవ మత ప్రచారకుడు, వివిధ రంగాల్లో తనకంటే గుర్తింపు పొందిన ఒక దిగ్గజ బాక్సర్ నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి అంటారు? జార్జ్ ఫోర్మన్ పాసెస్ అవే. సో 2 సార్లు వరల్డ్ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మరియు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన అమెరికన్ బాక్సర్. అమెరికా దేశానికి సంబంధించిన ఇంపార్టెంట్, ఏ దేశానికి సంబంధించి చూడాలి. జార్జ్ ఫోర్మన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. రిటైర్మెంట్ తర్వాత క్రైస్తవ మత ప్రచారకుడిగా, బోధకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అండ్ వ్యాపారవేత్త. తను ఒక సంస్థను ప్రారంభించాడు, జార్జ్ ఫోర్మన్ గ్రిల్ అని. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా అమ్ముడైన ఒక బ్రాండ్గా కూడా నిలిచింది వంటగదికి సంబంధించి. ఓకేనా. ఇక తనకు సంబంధించి అదనపు సమాచారం 1968 మెక్సికో సిటీలో జరిగిన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో ఇవన్నీ అడగకపోవచ్చు ఎగ్జామినేషన్స్లో. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ అలీ, జో ఫ్రేజర్ వంటి అగ్ర బాక్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంటెంపరీ ఇతను, సమకాలీనుడు. ఓకేనా. సో పేరు గుర్తుంచుకోండి. ఏ రంగము? బాక్సర్. క్రీడా రంగము అమెరికా. ఎనఫ్. ఇక ఈరోజు ప్రశ్న, భారత ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఎన్ని భాషలకు శాస్త్రీయ భాషా హోదా
క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని మంజూరు చేసింది. ఎన్ని భాషలు, ఆ భాషలు ఏంటి, ఎన్ని భాషలు నంబర్ రాయండి, దాంతోపాటు ఆ భాషల పేర్లను రాయండి. వీలైతే ఇప్పటివరకు ఎన్ని ఈ స్టేటస్తో ఉన్నాయో అవన్నీ కూడా రాయండి. ఇంకా హ్యాపీ. ఎంత సమాధానం ఎక్కువగా ఇవ్వడం అలవాటు అయితే అంత మనకే బెనిఫిట్. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సమాధానాన్ని కామెంట్ బాక్స్లో. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, ఓకేనా? సో భారత ప్రభుత్వం 2024 అక్టోబర్లో ఎన్ని భాషలకు శాస్త్రీయ భాష హోదా క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని మంజూరు చేసింది అవేవి. ఇక ఈరోజు వార్తలు నిలిచిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ర్యాపిడ్గా. అమరవీరుల దినోత్సవం లేదా షాహిద్ దివస్. నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతగా మొట్టమొదటి ఛత్తీస్గఢ్ వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా గారు. నెక్స్ట్ బంగ్లాదేశ్కు ఘుర్ ఎగుమతి. అండ్ అంతీరియం ఫ్లవర్స్ని రీసెంట్గా సింగపూర్కు ఎగుమతి చేస్తూ అపెడా. సూరినామ్కి భారతదేశం చేసిన యంత్రాల ఎగుమతి. నెక్స్ట్ గ్లోబల్ ఫారెస్ట్ విజన్ రిపోర్ట్ అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎవరు విడుదల చేశారు, ఎందుకోసము. అండ్ రక్తం తీసుకోకుండా షుగర్ టెస్ట్, ఒక అధునాతన టెస్ట్ని సృష్టిస్తూ ఐఐఎస్సి బెంగళూరు శాస్త్రవేత్తలు. అండ్ దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పేసి గణాంకాలు ఐసీఎంఆర్ రిపోర్ట్. అండ్ మేఘాలయలో మొట్టమొదటి సైంటిఫిక్ కోల్ మైనింగ్ బ్లాక్. కొచ్చి రిఫైన్లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభము. ఇండియన్ రైల్వే రికార్డ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన ఫ్రైట్. అండ్ ఇంటాచ్ చైర్మన్గా అశోక్ సింగ్ ఠాకూర్ గారు. తవస్య నౌక జల ప్రవేశము. 13వ భారత్ ఇటలీ రక్షణ సహకార సమావేశము. గ్లోబల్ ఫండింగ్ ఫర్ విమెన్ లెడ్ స్టార్టప్స్ ఈజ్ డిక్లైనింగ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్. అండ్ ప్రముఖ బాక్సర్ జార్జ్ ఫోర్మెన్ అమెరికన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఈరోజు ప్రశ్న. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను ఎక్స్పెక్ట్ చేసేది కామెంట్ బాక్స్లో కామెంట్ని, మీ సమాధానాన్ని, మీ ఫీడ్బ్యాక్ని. అండ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.